హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా చేసుకుని 2 రకాల కేక్ రెసిపీస్ని చూపించబోతున్నాను. పిల్లలు కేక్ అడిగినప్పుడు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే సూపర్ సాఫ్ట్గా, స్పంజీగా ఈ కేక్స్ని చేసుకోవచ్చు. రెసిపీ ఎగ్లెస్ రవ్వ కేక్. ఓవెన్ బీటర్ లేకుండా, మైదా ఎగ్స్ వాడకుండా ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ రవ్వ కేక్ని సూపర్ సాఫ్ట్గా, స్పంజీగా చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే బ్యాటర్ని కలిపే శ్రమ లేకుండా మిక్సీ పట్టి ఈ కేక్ని చేసుకోవచ్చు. ఆఖరికి ఎటువంటి ఎసెన్స్ వాడకుండా చాలా సింపుల్గా ఈ కేక్ని చేసుకోవచ్చు. చాలా ఫ్లఫీగా, స్పంజీగా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రవ్వ కేక్ని సూపర్ సాఫ్ట్గా, స్పంజీగా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఇందులో అరకప్పు పంచదార, 4 యాలకులని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తరువాత ఇందులో 1/2 కప్పు రిఫైన్ ఆయిల్, అరకప్పు కమ్మటి పెరుగు, అరకప్పు పాలని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసి తీసుకోవాలి. కేక్ కోసం బ్యాటర్ని ఇలా బబుల్స్ వచ్చే విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టడం వలన కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇలా విస్కర్ని కానీ, బీటర్ని కానీ వాడకుండా చాలా సింపుల్గా కేక్ బ్యాటర్ని చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టుకుని కేక్ బ్యాటర్ని 5 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. తర్వాత కేక్ని బేక్ చేయడం కోసం మందపాటి కడాయిని తీసుకొని ఇందులో 1 కప్పు ఉప్పుని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పైనుండి స్టీల్ స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే రవ్వ పాలలో బాగా నాని ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పాలను తీసుకొని పాలని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని కలుపుకోవాలి. కేక్ కోసం బ్యాటర్ని మరీ చిక్కగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని పైనుండి 1 టీ స్పూన్ పాలని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని, అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా 1 ప్యాకెట్ ఈనోని కూడా యాడ్ చేసుకోవచ్చు. తరువాత ఇందులో 2 టీ స్పూన్ల టూటీ ఫ్రూటీస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర టూటీ ఫ్రూటీస్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. లేదా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ని ఇలా రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు కేక్ బౌల్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని 1 టీ స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు ఫ్లాట్గా ఉండే అల్యూమినియం బౌల్నైనా తీసుకోవచ్చు. మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత బౌల్ని 1-2 సార్లు ట్యాప్ చేసి తీసుకోవాలి. చివరగా పైనుండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న కేక్ బౌల్ని ముందుగా ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి తీసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు, ఆ తర్వాత లో ఫ్లేమ్లో మరొక 20 నిమిషాల పాటు బేక్ చేసి తీసుకోవాలి. 40 నిమిషాల తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చూద్దాం. ఇలా నైఫ్తో గుచ్చి చూస్తే పిండి నైఫ్కి అంటుకోకుండా వచ్చిందంటే కేక్ రెడీ అయిందని అర్థం. ఒకవేళ మీకు కేక్ కొంచెం తడిగా అనిపిస్తే లో ఫ్లేమ్లో మరొక 10 నిమిషాల పాటు బేక్ చేసి తీసుకోవాలి. ఇలా బేక్ చేసుకున్న కేక్ని బయటికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అంచుల వెంట ఇలా నైఫ్తో సపరేట్ చేసుకోవాలి. తర్వాత పైనుండి ఇలా ప్లేట్ని బోర్లించి కేక్ బౌల్ని రివర్స్లో తీసుకొని 1-2 సార్లు ఇలా ట్యాప్ చేసి తీసుకుంటే కేక్ చాలా ఈజీగా బౌల్ నుండి సపరేట్ అవుతుంది.
అంతేనండి. ప్లేట్‌లోకి తీసుకొని పీసెస్‌గా కట్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్‌గా, స్పంజీగా ఉండే ఎగ్‌లెస్ రవ్వ కేక్ రెడీ. ఇలా ఓవెన్ కానీ, బీటర్ కానీ లేకుండా ఎగ్స్, మైదా వాడకుండా ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే కేక్‌ని చేసుకోవచ్చు. కావాలంటే మీరు కేక్ బ్యాటర్‌లో ఒక టీ స్పూన్ కోకో పౌడర్‌ని యాడ్ చేసుకొని చాక్లెట్ కేక్‌ని కూడా చేసుకోవచ్చు. చూసారా కేక్ ఎంత స్పంజీగా, ఫ్లఫీగా వచ్చిందో? టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా న్యూ ఇయర్ పార్టీకి కానీ, బర్త్‌డే ఫంక్షన్‌కి కానీ ఇంట్లోనే చాలా సింపుల్‌గా, టేస్టీగా కేక్‌ని చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ రెసిపీని చూపించబోతున్నాను. ఎగ్స్ లేకుండా, ఓవెన్ లేకుండా ఇంట్లోనే బేకరీ స్టైల్‌లో సాఫ్ట్‌గా, టేస్టీగా ప్లమ్ కేక్‌ని చేసుకోవచ్చు. జనరల్‌గా ప్లమ్ కేక్ కోసం డ్రై ఫ్రూట్స్‌ని 10, 12 గంటల పాటు నానబెట్టుకుంటారు కదా! చిన్న టెక్నిక్‌ని పాటిస్తే అప్పటికప్పుడు డ్రై ఫ్రూట్స్‌ని సాఫ్ట్‌గా చేసి ప్లమ్ కేక్‌ని చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ రెసిపీ కోసం ముందుగా ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ గ్రీన్ రైజిన్స్, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ రైజిన్స్, 4 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీస్, అరకప్పు ఆరెంజ్ జ్యూస్‌ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో డ్రై ఫ్రూట్స్ అన్నీ సాఫ్ట్‌గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఆరెంజ్ జ్యూస్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. కావాలంటే మీరు ఇన్‌స్టాంట్‌గా దొరికే ఆరెంజ్ జ్యూస్‌నైనా యాడ్ చేసుకోవచ్చు. లేదా ఈ ప్లేస్‌లో గ్రేప్ జ్యూస్‌నైనా యాడ్ చేసుకోవచ్చు. 4, 5 నిమిషాలకి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆరెంజ్ జ్యూస్‌లో బాగా ఉడికి ఇలా సాఫ్ట్‌గా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్‌ని పక్కనుంచుకోవాలి. మరొక ప్యాన్‌లో అరకప్పు పంచదారని యాడ్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో పంచదార పూర్తిగా కరిగిపోయే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి పంచదార పూర్తిగా కరిగిపోయి ఇలా గోల్డెన్ కలర్‌లోకి వస్తుంది. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల హాట్ వాటర్‌ని తీసుకొని వాటర్‌ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్‌లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ క్యారమిల్ వాటర్‌ని పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లోకి పావు కప్పు రిఫైన్ ఆయిల్, పావు కప్పు పెరుగు, పూర్తిగా చల్లారిపోయిన క్యారమిల్ వాటర్‌ని యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్‌ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బౌల్ పైన ఫిల్టర్‌ని ఉంచి ఇందులోకి 1 కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, చిటికెడంత ఉప్పు, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని యాడ్ చేసుకొని జల్లించి తీసుకోవాలి. దాల్చిన చెక్క పొడితో పాటు యాలకుల పొడిని, శొంఠి పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా జల్లించుకున్న తర్వాత విస్కర్‌తో కానీ లేదా స్పూన్‌తో కానీ ఒకే డైరెక్షన్‌లో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్‌లో 2, 3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు చిక్కటి పాలని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. చివరగా ఇందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు ముక్కలు, 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు ముక్కలని యాడ్ చేసుకొని స్పాచులాతో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇవే అని కాదు, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎగ్ లేకుండా ప్లమ్ కేక్‌ని చేసుకుంటున్నాము కాబట్టి నార్మల్ కేక్ బ్యాటర్ కంటే ఈ కేక్ కోసం బ్యాటర్ కాస్త చిక్కగా ఉండాలి. తరువాత కడాయిలోకి 1 కప్పు ఉప్పుని యాడ్ చేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. పైనుండి ఇలా స్టీల్ స్టాండ్‌ని పెట్టుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోగా కేక్ బౌల్‌కి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకొని బౌల్ మొత్తం ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కేక్ బౌల్‌ని 1, 2 సార్లు ట్యాప్ చేసి తీసుకోవాలి. చివరగా పైనుండి డ్రై ఫ్రూట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.
ముందుగా ప్రీహీట్ చేసుకున్న కడాయిలో కేక్ బౌల్ని ఉంచి లో ఫ్లేమ్లో 40 నుంచి 50 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. ఇలా నైఫ్తో గుచ్చి చూస్తే పిండి నైఫ్కి అంటుకోకుండా వచ్చిందంటే కేక్ చక్కగా బేక్ అయిందని అర్థం. ఒకవేళ మీకు కేక్ కాస్త తడిగా అనిపిస్తే లో ఫ్లేమ్లో మరొక 10 నిమిషాల పాటు బేక్ చేసి తీసుకోవాలి. ఇలా బేక్ చేసుకున్న కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అంచుల వెంట ఇలా నైఫ్తో సపరేట్ చేసి తీసుకోవాలి. తర్వాత పైనుండి ఇలా ప్లేట్ని బోర్లించి కేక్ బౌల్ని రివర్స్లో తీసుకొని పైనుండి ఒకసారి ట్యాప్ చేసి తీసుకుంటే కేక్ చాలా ఈజీగా బౌల్ నుండి సపరేట్ అవుతుంది. అంతేనండి, ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే ప్లమ్ కేక్ రెడీ. ఇలా డ్రై ఫ్రూట్స్ని నానబెట్టకుండానే అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్లమ్ కేక్ని చేసుకోవచ్చు. చూసారా కేక్ ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.